జగన్మోహన్ రెడ్డి సంవృత నాయకత్వంలో ఈ రోజు నుంచి మేమంతా సిద్ధం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆచరణాత్మకమైన విధానాల ద్వారా శ్రీకారం చుట్టిన జననేత జగనన్న సంక్షేమం అభివృద్ధి కాకుండా మూడో కన్నుగా సామాజిక న్యాయం లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ మూడు కార్యక్రమాల ద్వారా ఏదైతే జనంలో ఒకవైపు సంక్షేమ పథకాల ద్వారా హరిజన గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు సంబంధించి సంక్షేమ పథకాల మంజూరులో అయితేనేమి, పెన్షన్ల విషయంలో అయితేనేమి, ఆసరా, రుణమాఫీ, చేత, చేదొడుల నేస్తం, కాపు, ఈపీసీ నేస్తం ఇలాంటి కార్యక్రమాల ద్వారా జనానికి ఒక ఆర్థిక భరోసానిచ్చి ఆ జీవితాల్లో ఒక భద్రతను కల్పించిన జననేత జగన్మోహన్ రెడ్డి అటువైపుగా ఆచరణాత్మకంగా నిరూపించిన వ్యక్తి. అంతేకాకుండా అభివృద్ధి విషయంలో ఒక నూతన కోణంలో, నూతన వరివడిలో ఈ రాష్ట్రంలో ఈ రోజు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా విద్యాలయాలు కానీ, ఆసుపత్రులు కానీ, నాడు నేడు కార్యక్రమాల ద్వారా ఒక గవర్నమెంట్ స్కూల్ ను కార్పొరేట్ పాఠశాలల ధీటుగా కార్పొరేట్ మైమర్పించే రీతిలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. మరి సంక్షేమ పథకాలు లబ్ధిలో కూడా జన్మభూమి కమిటీల మాదిరి తెలుగుదేశం నాయకులకు కలుస్తూ ఎమ్మెల్యేలు కలిస్తే తప్ప అవకాశాలు ప్రామాణికంగా, పారదర్శకంగా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా సంక్షేమ పథకాల లబ్ధిలో ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో 100% 5 సంవత్సరాల సందర్భంగా సిద్ధం లాంటి కార్యక్రమాలు లక్షలాదిగా ప్రజలు ఈ దేశంలో ఎక్కడ జరగని విధంగా బహిరంగ సభలకు రావడం, ఈ రోజు మళ్ళీ మేమంతా సిద్ధమని చెప్పే కార్యక్రమం జరుగుతుంది. అది ఒక జనం యొక్క స్పందన, జగన్ యొక్క స్పందన. మరి 5 సంవత్సరాల పరిపాలన ఎంత చెప్పినా తక్కువ అంటున్నా కోకటం విజయభాస్కర్ రెడ్డి, డిప్యూటీ మేయర్, అనంతపురం నగరపాలక సంస్థ. బలహీన మైనారిటీ వర్గాలకు సంబంధించి సంక్షేమ పథకాల మంజూరులో అయితేనేమి, పెన్షన్ల విషయంలో అయితేనేమి, ఆసరా, రుణమాఫీ, చేయూత, చేదోడు, తోడు, లానేస్తాం, కాపునేస్తాం, ఈబీసీ నేస్తాం ఇలాంటి కార్యక్రమాల ద్వారా జనానికి ఒక ఆర్థిక భరోసానిచ్చి ఆ జీవితాల్లో ఒక భద్రతను, ఒక జీవితం మీద ఉన్నతమైన జీవన విధానం మీద ఆశను కల్పించిన జగన్మోహన్ రెడ్డి అటువైపుగా ఆచరణాత్మకంగా నిరూపించిన వ్యక్తి. అంతేకాకుండా అభివృద్ధి విషయంలో ఒక నూతన కోణంలో, నూతన ఒరవడిలో ఈ రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా విద్యాలయాలు కానీ, ఆసుపత్రులు కానీ, నాడు నేడు లాంటి కార్యక్రమాల ద్వారా ఒక కార్పొరేట్ పాఠశాలలు అయితేనేమి, కార్పొరేట్ కళాశాలలు అయితేనేమి, కార్పొరేట్ వైద్యశాలను మైమర్పించే రీతిలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది అక్కడ. అంతేకాకుండా మరి సామాజిక సమానత విషయంలో, సామాజిక స్వావలంబన దిశగా మరి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల వారు కేవలం ఓట్లకు మాత్రమే ఉపయోగపడుతున్న పరిస్థితులు, మహిళలను కూడా ఈరోజు ఓట్ బ్యాంక్ గానో, సభలకు సమావేశాలకు వచ్చే వ్యక్తులు కానీ తెలుగుదేశం పరిపాలన కాలంలో ఉంచుకునే పరిస్థితులు. మరి ఈరోజు జగన్ వచ్చిన తర్వాత జగనన్న మహిళల సాధికారత విషయంలో అయితేనేమి, హరిజన గిరిజన మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం అయితేనేమి, ఆయా వర్గాల రాజకీయ చైతన్యం కోసం, సామాజిక సమానత్వం కోసం అనేకమైన పరిపాలనలో ఒక మంచి అవకాశాలు కల్పించడం జరిగింది. మహిళలకు సంబంధించి కూడా 50% నామినేషన్ పనుల్లో అయితేనేమి, నామినేటెడ్ పదవుల్లో అయితేనేమి వారికి అవకాశం కల్పించి మరి మహిళలకు సంబంధించి అనేక రకమైన ఆర్థిక భరోసానిస్తూ ఆయా వర్గాలకు మహిళా సాధికారత ఒక నినాదంగా కాకుండా ఒక విధానంగా తీసుకొచ్చి ఈ దేశంలోనే ఒక ఆదర్శప్రాయమైన పరిపాలన తీసుకొచ్చిన నేత జగనన్న. ఇలాంటి కార్యక్రమాలు తీసుకురావడమే కాకుండా ఏదైతే పెన్షన్ గతంలో 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్ కేంద్రాల వద్ద పడిగాపులు కాసేవాళ్ళు ఒక యాచకుల మాదిరి, బిచ్చగాళ్ళ మాదిరి. కానీ జగన్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ను సరాసరిగా వాలంటీర్లే 1వ తారీఖునే 3వ కంటికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా వారి చేతికి చేర్చడం జరుగుతుంది. ఈ యొక్క పెన్షన్దారుల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న పరిపాలనగా ఈరోజు జనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి సంక్షేమ పథకాల లబ్ధిలో కూడా జన్మభూమి కమిటీల మాదిరి తెలుగుదేశం నాయకులను కలుస్తూ, ఎమ్మెల్యేలను కలిస్తే తప్ప అవకాశాలు లేని పరిస్థితులు. కానీ ఇక్కడ అలాగే ప్రామాణికంగా, పారదర్శకంగా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా సంక్షేమ పథకాల లబ్ధిలో ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో 100% అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే స్థాయిలో జగనన్న నుండి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం
జనరంజక పాలన 5 సంవత్సరాల సందర్భంగా సిద్ధం లాంటి కార్యక్రమాలు లక్షలాదిగా ప్రజలు ఈ దేశంలో ఎక్కడ జరిగిన విధంగా బహిరంగ సభలకు రావడం జరిగింది. ఈరోజు మళ్ళీ మేమంతా సిద్ధం అని చెప్పి కార్యక్రమం జగనన్న 21 రోజులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన తీసుకోవడం జరుగుతుంది. బస్ యాత్ర ఇప్పుడే చూసాం. పులివెందుల మొదలు పెడితే ప్రొద్దుటూరులో సమావేశం జరుగుతుంది. లక్షలాదిగా జనం రావడం జరుగుతుంది. అది జనం యొక్క స్పందన, జగన్ యొక్క స్పందన మరి 5 సంవత్సరాల పరిపాలనకు కొలమానంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి రాబోయే ఎన్నికల్లో ఈరోజు శాంతికి అశాంతికి, సంక్షేమానికి సంక్షోభానికి, అభ్యుదయానికి అరాచకానికి మధ్య పోవడం కొనసాగుతుంది. శాంతి పక్షాన, అభ్యుదయం పక్షాన, సంక్షేమం పక్షాన జగనన్న ఉంటే మరి అశాంతి పక్షాన, సంక్షోభం పక్షాన, అరాచకం పక్షాన తెలుగుదేశం పార్టీ ఉండడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో సంక్షోభం నుంచి సంక్షేమం వైపు పరిగెత్తించిన జగనన్న ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అనేక దశాబ్దాలు ముందుకు తీసుకుపోయిన జగనన్న సామాజిక అసమానతలను కూలదోసి సామాజిక సమానత్వాన్ని తీసుకొచ్చిన జగనన్న మరొకసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి జగన్ కోరుకోవడం జరుగుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మరొకసారి 175కు 175 స్థానాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగనన్న ఆకాంక్ష మేరకు అవకాశం కల్పిస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అటువైపు ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటూ